మనకి జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మేకా వెంకటేశ్వరరావు గారు విచ్చేశారండి. వారి సందేశాన్ని కూడా తీసుకున్నాక మనం చెన్నకేశ్వరరావు గారి సందేశం తీసుకున్నాం. సభకు నమస్కారం. ఎక్కడన్నా ఏదన్నా కార్యక్రమం జరిగితే ముందు సంతోషించే వ్యక్తి ఎవరు? ఒక పిరమిడ్ కట్టినా, ఒక ధ్యానం జరిగినా ఫస్ట్ ప్రపంచవ్యాప్తంగా ఏ కార్యక్రమం జరిగినా సంతోషించే వ్యక్తి ఎవరు? ఒకసారి గట్టిగా చెప్పబడదాం. ఓకే, అలాగే 5 జిల్లాలు, 1 గుంటూరు, 2 కృష్ణా జిల్లా, ఖమ్మం, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, ఈ 5 జిల్లాల్లో ఏ కార్యక్రమం జరిగితే పత్రికారి తర్వాత సంతోషించే వ్యక్తి ఎవరు? ఆయన గట్టిగా చెప్పబడదాం. ఓకే, అలాగే నాకు చిన్న ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేను ఈ ర్యాలీలు ఇవన్నీ చేయాలని అనుకునేవాడిని. పత్రికారిని అడిగేవాడిని, ఎవరే పెద్దవాళ్ళకి చెప్తే ఎవరింటారో, చిన్నపిల్లలు చెప్పురా అనేవాడు. 1,00,000 మందికి చెప్పురా, నీకు సహకరించేవాడు, సహాయం చేసేవాడు దొరుకుతాడు అని చెప్పేవాడు. సో అప్పుడు నేను 1,00,000 మందికి చెప్పాలంటే ఎలా చెప్పాలి? రోజు స్కూల్స్కి వెళ్ళేవాడిని. ఉదయం ఒక బోర్డు స్కూలు, సాయంత్రం ఒక హై స్కూలు. సైకిల్ వేసుకుని నేను మా చుట్టుపక్కల ఉన్న గ్రామాలని, తర్వాత బస్సులు వెళ్ళేవాడిని. అట్లా నేను సంవత్సరానికి 1,00,000 మందికి చెప్పాను. అప్పుడు నాకు డాక్టర్ బలరాం ప్రతాప్ కుమార్ గారు పరిచయం అయ్యారు. నాకు కావాల్సిన పాంప్లెట్లు, పుస్తకాలు, వెహికల్స్, కారు అన్నీ అక్కడి నుంచి ఆయన ఇంట్లో ఉండి నేను అన్నీ ప్రచారం చేసేవాడిని. ఓకే, అది విషయం. మరి బలరాం గారు బండి ఇచ్చేవాడు, కానీ ఆ బండి వేసుకుని తిరిగేవాడిని. రాధగారు ఒక 100 రూపాయలు, రాధగారు తెలియకుండా సూర్యనారాయణ గారు 100 రూపాయలు ఇచ్చేవారు పెట్రోల్కి. సో మరి అది విషయం. సో నాకు ఆ బండి ఇచ్చినప్పుడు నాకు తెలియదు కదా ఎవరు ఇస్తారు దానికి పెట్రోల్కి డబ్బులని. అట్లా సో అందరితో ఒక్కొక్క అనుబంధం, అది మొదలు పెడితే అది అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే, అలాగే ఒక పెద్ద కార్యక్రమం చేయాలి. అంతకుముందు గార్పాటి సత్యనారాయణ గారు వాళ్ళు ఉండేవారు. సో ఎవరు పిరమిడ్ కడతారా అని తిరిగాను. 2 సంవత్సరాల పాటు తిరిగితే నాకు అందరికీ చూపించేవాడిని, అందరూ తీసుకురమ్మనేవాడిని, ఇంజనీర్ని తీసుకెళ్ళేవాడిని, చేసేవాడిని. కానీ ఆ ఇంట్లో వాళ్ళు, ఆ చుట్టాలు, ఫ్రెండ్స్ వాళ్ళు వద్దనేటప్పటికి అది మానేసేవారు. అట్లా 2 సంవత్సరాలకి గార్పాటి సత్యనారాయణ గారు పిరమిడ్ కట్టారు. అది ఫస్ట్ ఆ పిరమిడ్ కట్టడం. సో ఆయనతో అలాగా ఆ పిరమిడ్ మొదలుపెట్టాం. ఇప్పటికీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అంటే ఏలూరుతో కలిపి దాదాపు 250 పిరమిడ్లు ఉన్నాయి జిల్లా. అందులో 220 పిరమిడ్లు పత్రికలతో ఓపెన్ చేయించాను. అట్లా ఒక పట్టుదల తెలియదు మనకి. ఆ ధ్యానంలోకి వచ్చేటప్పుడు మనకి ఏదో ధ్యానంలోకి వస్తే ఏదో ఆరోగ్యంగా ఉందాం, ఆనందంగా ఉందాం, మనశ్శాంతిగా ఉందాం, ఇవన్నీ అనుకుని వస్తాం మనం అందరం. ఫస్ట్ నేను ఆరోగ్యంగా ఉండటం ధ్యానం చేశాను. నాకు ధ్యానం చేస్తే నాకు ఆరోగ్యం తగ్గుద్ది అనే విషయం కూడా నాకు తెలియదు. ఆ క్లాస్ మా మాస్టర్ అరేంజ్ చేశారు. ఆ మాస్టర్ అరేంజ్ చేశారు కాబట్టి, ఆయన రమ్మన్నారు కాబట్టి నేను ఆ క్లాస్కి వెళ్ళడం జరిగింది. ఆ క్లాసులో ఎవరైతే మాంసాహారం మానేస్తారో వాళ్ళు చేతులెత్తమని పత్రికారు 10-15 సార్లు ఈ ఊర్లో ఒక్కడు లేడో, ఒక్క మగోళ్ళు లేడో, ఒక్కడు లేడో, ఒక్క మగోళ్ళు అంటే నన్ను అన్న విషయం నాకు అప్పుడు తెలియదు. కానీ నేను అడుగుతూనే ఉన్నారు. సరే ఈ క్లాస్ మా మాస్టర్ అరేంజ్ చేశారు. నేను అప్పటికే పెరాలసిస్ వల్ల ఆయుర్వేద డాక్టర్లు, నేను మైల్డ్ స్ట్రోక్ అంటారు నాది, అది ఇంగ్లీష్లో వైద్యం లేదు, అది ఆయుర్వేదంలోనే చేయాలి ఉంది. అది దానికి మాంసాహారం తినకూడదు. సో తగ్గిన తర్వాత కేజీలు తినేవాడు. నేను తగ్గుద్దని, నేను అలాగే తగ్గిన తర్వాత తినొచ్చు అని నేను అనుకుంటూ ఆ మందులు వాడుతున్నాను. తగ్గుతుంది, వస్తుంది, తగ్గుతుంది, వస్తుంది. డాక్టర్లు మార్చినా నా సేమ్ పరిస్థితి అదే. కానీ పత్రికలకు వచ్చిన తర్వాత ఏమొచ్చింది? ఆఖరిని 5.5 సంవత్సరాల పాటు అయిపోయింది కదా. ఆయన ఏమంటున్నారు? ఎవరైతే మాంసాహారం మానేస్తారు వాళ్ళు అని ఆయన అడుగుతున్నాడు. సరే 5.5 సంవత్సరాల పాటు అయ్యింది, తగ్గుద్దని నమ్మకం లేదు, తింటామని నమ్మకం లేదు.
5.5 సంవత్సరాల పాటు నేను పెరాలసిస్తో ఉన్నాను. ఇంక ఇది తగ్గుద్దని, మళ్ళీ నేను మాంసాహారం తినొచ్చని నమ్మకం అయితే లేదు. సో సరే ఆయన ఏదో అడుగుతున్నాడు కదా అని సరదాగా ఇచ్చాను. నేను ఇచ్చిన తర్వాత ధ్యానంలో కూర్చున్నాను. సో ఆ ధ్యానం అదే రోజు ధ్యానం చేస్తుండగా కాస్మిక్ ఎనర్జీ రావటం, ఆ విశ్వశక్తి రావటం, నోట్లోంచి కారిపోతుంది. నేను ఇట్లా గట్టిగా పట్టించలేను. అప్పుడు పత్రి గారు అప్పటికే కొడుతున్నాడు, తిడుతున్నారు. కళ్ళు తెరిచిన వాళ్ళని అందరినీ నేనే చెయ్యిచ్చి నేనే లేస్తే బాగోదని నేను వచ్చిన లాలాజలాన్ని తలకాయ పైకెత్తి మింగేశాను. ఎప్పుడైతే నేను ఆ లాలాజలం మింగానో అప్పటి నుంచి నాకు నొప్పులు రావడం మొదలుపెట్టినాయి. చెయ్యి నొప్పి, కాలు నొప్పి, నడు నొప్పి, మొత్తం శరీరంలో ఎన్ని భాగాలు ఉన్నాయో అన్ని భాగాల నుంచి సూదులతో కూర్చున్నట్టు, చెమలు కొరుకుతున్నట్టు, దద్దుర్లు, దురదలు, విపరీతంగా నొప్పులు వస్తున్నాయి. విపరీతంగా వెన్ను నొప్పి కూడా వస్తుంది. అనవసరంగా చేయించాను రా బాబు అనుకుంటున్నాను. ఇంకా లేచిపోదాం, ఇంకా లాభం లేదు అనుకునే టైంలో ఆఖరి 5 నిమిషాలు నేను చెప్పడం జరిగింది. సో 5 నిమిషాల సేపు అలా ఉండి చప్పలు కొట్టాను. ఎప్పుడైతే చప్పలు కొట్టానో అప్పటి వరకు నా నొప్పులు తగ్గిపోయి శ్వాస ముక్కు ద్వారా ఫ్రీగా నడుస్తుంది. అంతకుముందు నేను నోటి ద్వారా కూడా తీసుకుని మూతో వంకలు ఉండి గట్టిగా పట్టించలేక అలా ఉండేవాడిని. సో అది నా అనుభవం. సో ఆయన ఏదో పిరమిడ్ గురించి కూడా చెప్పారు కదని మా పక్కూరు ఉనికి అక్కడికి వెళ్ళాను. ఆ పాంప్లెట్ అంత ముందు రోజు చదవలేదు. ఆ పాంప్లెట్ తీసుకుని మా మేనత్ దగ్గరికి వెళ్ళి ఆ పాంప్లెట్ తీసుకుని ఆ ఊరి అక్కడికి వెళ్ళాను. ఆ పిరమిడ్ గురించి చెప్పాడు ఆయన. నీకు పిరమిడ్లో కూర్చుంటే షాక్లు వస్తాయి, అవి వస్తాయి, భయం లేకుండా కూర్చోమని చెప్పాడు. సరే అని కూర్చున్నాను. సో ఆ పిరమిడ్ యొక్క అద్భుత శక్తిని ఆ రోజు తెలుసుకోవడం జరిగింది. నాకున్న అనారోగ్యాలన్నీ తగ్గించుకున్నాను. మా ఊర్లో కూడా నేను ధ్యానం మొదలుపెట్టాను. 1 సంవత్సరం పాటు అందరి చేత ధ్యానం చేయించాను. ఫస్ట్లో 100 మంది వచ్చేవారు. తర్వాత నేను 1 నెలకే తగ్గిపోయేవారు. తర్వాత నేను ఎవరింటికి వెళ్ళి వాళ్ళు ధ్యానం గురించి రండి, మీరు ఎందుకు మానేస్తున్నారంటే వీడికి పిచ్చెక్కిపోయింది, వీడు అలా అయిపోయాడు, ఇలా అయిపోయాడు నన్ను తిట్టుకునేవారు. అయినా సరే నేను వాళ్ళకి పుస్తకం, క్యాసెట్ ఇస్తూ రమ్మంటూ పిలిచేవాడిని. వీడి పిచ్చోడు అయిపోయాడు అనుకునేవాడు. ఆఖరికి ఒక 20 మంది వచ్చారు. ఆ 20 మందిలో 10 మంది రెగ్యులర్గా వచ్చారు. ఆ 10 మందిలో ఒక ఆడవాడికి క్యాన్సర్ తగ్గింది. ఇంకొక ఆవిడ 18 సంవత్సరాల వయసులో ఆవిడ స్నేహితురాలు సూసైడ్ చేసుకుంది. హాస్పిటల్లో చావు బతుకుల్లో ఉందని పలకరివ్వడానికి వెళ్ళింది. ఆ ఒళ్ళో ఆ స్నేహితురాలు ఒడి చనిపోవటం, ఆ ఆత్మ అప్పటి నుంచి ఆవరించి ఉంది. ఈ సంవత్సరం పాటు ధ్యానం చేసింది. ఆవిడలో శక్తి పెరిగింది. ఆత్మ చెప్పింది, నేను నిన్ను 35 సంవత్సరాల పాటు ఎన్నో ఇబ్బందులు పాలు చేశాను. సో నువ్వు ధ్యానం చేస్తున్నావు, నీలో శక్తి పెరిగింది, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసింది. అప్పుడు నాకు అర్థమైంది, ధ్యానం చేస్తే అనారోగ్యాలు తగ్గడం కాదు, ఆ దయ్యాలు భూతాలు కూడా ఉండవు అనే విషయం అర్థమైంది. సో నాకు అప్పటి మా ఊరి విషయం తెలిసిపోయింది కదా. ఏ ఊరు వెళ్ళినా కౌరవులు ఉంటారు, పాండవులు ఉంటారు. సో ఆ ఊరిలో 4-5 ఉంటారు అని అనుకున్నాను. తర్వాత పత్రి గారిని అడిగాను, సార్ ఇది పరిస్థితి సార్ అంటే ఆయన చెప్పాడు, ప్రతి ఊర్లోనూ ఒక ఫ్యామిలీ ఉండాలి. ఆ ఫ్యామిలీని చూసి ఆ ఊళ్ళో వాళ్ళందరూ మనకన్నా కష్టాలు ఎక్కువ వాళ్ళకి అయినా ఎప్పుడు హాయిగా ఆనందంగా వాళ్ళ చావు ఉంటుంది, వాళ్ళకి లాభ నష్టాలు వస్తూ ఉంటాయి, అన్నీ వస్తాయి. కానీ దాని ఏది బాధగా తీసుకోరు, భయంగానూ తీసుకోరు. వస్తున్నాయి అంతే. ఈతరానోడు నీళ్ళు చూస్తే భయం కదా, ఈతరానోళ్ళందరికీ నీళ్ళు చూస్తే భయం, ఈత వచ్చినోడికి. సో ధ్యానం చేస్తే మన కష్టాలకు కానీ దేనికి కానీ భయపడ, అన్నిటినీ ఈజీగా చూసుకుంటూ వెళ్ళిపోతాం. సో అది అలాగా బెంగళూరు పిరమిడ్ కాడి నుంచి ఎవరు పిరమిడ్ కడతానన్నా కట్టగలిగే శక్తి ఉన్న వాళ్ళ చేత కట్టించడం, కట్టలేని వాళ్ళ చేత అందరి దగ్గరికి వెళ్ళి చందాలు తీసుకుని వచ్చి పోగు చేయడం, అట్లా ఇలాగా ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ వచ్చాను. ఈ రోజుకి ఇది వచ్చాం. సో ఒక్క రోజుతో ఎవరు రాలేదు. మీరు 108 రోజులు చేసేసారు అని అనుకుంటున్నారా? ఇదేమన్నా తొలివాడిగా అయిపోయినట్ట? ఇది ఆరంభం. ఓకే, అది ఒకసారి గట్టిగా వరలక్ష్మి గారు. సో ఫస్ట్ ఎవరు వచ్చినా ధ్యానం కోసం ఏదో ఒక లాభం కోసం వస్తాం, కానీ మన ఆత్మాభివృద్ధి కోసం మన గురించి మనం తెలుసుకోవడం అనే విషయం అప్పుడు తెలియదు. సో ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో మనం పూర్ణాత్మతో మనం కలిసి ఉంటాం. ఒక పొద్దుతిరుగుడు పువ్వు సూర్యుడి వైపు తిరగమని ఎవరైనా చెప్తారా?
మనం అలా వెళ్ళిపోతాం అంతే. అది మరి రాఘవరావు గారు, చెన్నకేశ్వరరావు గారు వీళ్ళందరూ పిలిస్తే ఎందుకు వస్తున్నారు? మేము వాళ్ళ ఇళ్ళకి వెళ్తాం. ఇప్పుడు ఈ బ్యాచ్లు ఎవరైనా సరే ఆ ఇంట్లో వెళ్ళి నేను 4 రోజులు ఉన్నా నన్ను వెళ్ళిపోమని వాళ్ళు ఎవరూ లేరు. ఇంకా ఉండు ఇక్కడ ఏదైనా కార్యక్రమాలు చేసుకో ఉంటారు. ఎలా చేస్తున్నారు ఈ కార్యక్రమం? నేను భయపడ్డవాడే కదా ఫస్ట్లో, రూపాయి లేకుండా ఎలా చేయాలి ఈ కార్యక్రమాలు అనుకున్నవాడే కదా. పత్రిక చేయగలుగుతాడా ఈ కార్యక్రమం? నేను కూడా చేయగలుగుతాను. సో వరలక్ష్మికి ఈ కార్యక్రమం రూపాయి లేకుండా చేస్తుంది, కానీ అయిపోద్ది కూడా ఈ కార్యక్రమం. కానీ వరలక్ష్మికి ఎంత భయం, ఏమవుద్దో అని. కానీ ఇలాంటి 4-5 చేసిన తర్వాత వరలక్ష్మికి ఏమైనా భయం ఉంటుందా? 108 రోజులు కాదు, 208 రోజులు చేసినా, 308 రోజులు చేసినా ఏమి ఉండదు. అది ఫస్టే ఒక అడిగే అనిపిస్తుంది, తొలి అడిగే. తర్వాత ఇంకా అది మన కంట్రోల్లో ఉండదు, అది వెళ్ళిపోతూ ఉంటుంది. మనం చేయాలని అనుకుంటే చాలు, దానికి సంబంధించిన వాళ్ళు అందరూ వస్తారు. అది ఇది విషయం. సో రోజు అంతకుముందు నెలకొక కార్యక్రమం అయితే ఇప్పుడు ఉదయం ఒక కార్యక్రమం, సాయంత్రం ఒక కార్యక్రమం. ఇంకా రాబోయే రోజుల్లో గంటకో కార్యక్రమానికి అటెండ్ అవ్వాల్సిన రోజులు వస్తున్నాయి పత్రికారులాగా. అది ఓకే. మరి శాస్త్రిరావు గారు, ఆయన చూస్తే మనిషి ఎప్పుడు ఏ పని చేయని ఆయన ఎలా ఉంటాడు? అసలు ఆయన అడవాడి మనిషి ముఖంలో ఎక్కడ అడవాడి కనిపిస్తుందా? అది సో మరి తర్వాత అప్పట్లో గార్పాటి సత్యనారాయణ గారు వీళ్ళందరూ ఉండేవారు. ఏ కార్యక్రమం చేయాలన్నా ముందు మనకు ఒక 10 లక్షలు 5 లక్షలు పెద్ద అమౌంట్లు కావాలంటే వాళ్ళు ఎవరినో ఒకళ్ళు ముందు కావాలి కాబట్టి అప్పుడు గార్పాటి గారు వాళ్ళంతా ఉండేవారు. తర్వాత పిఎంసి చేయాలన్నా మిగతా ఏ కార్యక్రమం చేయాలన్నా తర్వాత శాస్త్రిరావు గారు వచ్చారు. ముందు ఎవరు కట్టారని అడుగుతారు కదా, ముందు శాస్త్రిరావు గారు కట్టారని చెప్పి జిల్లా అంతా తిరిగేవాడిని. అంతకుముందు డాక్టర్ గారు కట్టారు, గార్పాటి గారు కట్టారు అనేవాడిని. తర్వాత సో మరి అది ఏ కార్యక్రమం చేయాలన్నా మనకి ఎవరో ఒకళ్ళు ఉంటారు. అది మనం వెళ్ళి అడగాలి. అడిగితే మనకు వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు. అది జరగాల్సిన పనులన్నీ జరుగుతూ ఉంటాయి, కానీ మన పని ఏంటంటే చేయటమే. అది సో మరి 108 రోజులే ధ్యానం చేసిన వాళ్ళు పాత వాళ్ళు కాకుండా ఒకసారి 108 రోజులు చేసిన వాళ్ళు ఎవరో చేతులు ఎత్తండి. ఈ 108 రోజుల్లో ధ్యానం చేసిన వాళ్ళు ఎవరు? కొత్తగా పాత వాళ్ళందరూ వద్దు. 1 2 3 కనపడుతున్నాయి, 3 సరే, ఒక 20 మంది ఉండొచ్చు, సిగ్గుపడవచ్చు, ఒక 20 మంది. సో మేము ఏ కార్యక్రమం చేసినా ఏలూరులో 1000 మంది రావాలంటే 10,000 పాంప్లెట్లు పంచిపెట్టేవాడు. అది ఒక 100 పాంప్లెట్లు పంచిపెడితే ఒక 5-6 వస్తారు కొత్త వాళ్ళకి. ఒక క్లాస్ పెడితే ఒక 5-6 వస్తే ఆ క్లాసు బాగా సక్సెస్ అయిందని లెక్క. అలాగే మరి ఈవేళ ఈ కార్యక్రమం పెట్టడం, సో ఈ కార్యక్రమం వీళ్ళందరూ రావడం, మమ్మల్ని అందరిని ఆహ్వానించడం, వరలక్ష్మి గారికి, మీ అందరికీ, ధ్యానం చేసిన వాళ్ళందరికీ గట్టిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్స్ వెంకటేశ్వరరావు గారు. ఇప్పుడు ఎవరిదైనా అనుభవం తీసుకున్న తర్వాత ఈ మాస్టర్స్ ఒక్కొక్కళ్ళు ఏం చేశారంటేనండి 3 ఏసి 4 ఏసి 5 ఏసి 6 ఏసి మండలి యజ్ఞాలు పెట్టారండి. ఒక చోట 45, 41 రోజు అయిపోయిన వెంటనే ఇంకొక చోట 41 రోజు, అక్కడైన వెంటనే ఇంకొక చోట 41 రోజులు. ఈ విధంగా ఒక్కొక్కళ్ళు 6 నుంచి 7 నుంచి ఒక్కొక్కసారి పెట్టిన వాళ్ళ దాకా ఎంతోమంది అద్భుతంగా చేశారండి. ఊర్లే గుడివాడ నుంచి వచ్చారండి. మనకి కవిత గారు ఒక్కసారి వచ్చి ఆ మేడం అనుభవం చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే 6, 7 చేశారట మేడము మండల ధ్యాన యజ్ఞాలు. ఒక్కసారి వచ్చి ఆ మేడం యొక్క అనుభవాన్ని తీసుకున్న తర్వాత మళ్ళా మనం ముందుకెళ్దాం. ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామములు మాస్టర్స్. నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన వరలక్ష్మి మేడం కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మాది గుడివాడండి, నా పేరు కవిత.
ఒక చిన్న కాల్ మీద పని మీద కాల్ చేశాను. ఈ విషయం చెప్పిన తర్వాత నాకు ఆవిడ చెప్పిన తర్వాత ఇంకా నేను కూడా అందరికీ కాల్ చేసి ఈ భాగస్వాములు చేశాను. ఇక్కడే కాదు, అనకాపల్లి నుంచి, కాకినాడ నుంచి, కైకలూరు నుంచి అందరికీ కాల్ చేసి కూడా ఈ యజ్ఞంలో పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మేడంకి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు చెన్నకేశ్వరరావు గారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి పదాలకి నమస్కరిస్తూ ఇక్కడ వచ్చినట్టు ఆత్మ బంధువులందరికీ కూడా ప్రణామాలు తెలియజేస్తున్నాను. నా పేరు చెన్నకేశ్వరరావు. మరి నేను విజయవాడ నుంచి వచ్చాను. సో నేను 2002వ సంవత్సరం డిసెంబర్లో జరిగినటువంటి విజయవాడలో ధ్యాన మహా యజ్ఞంలో నా యొక్క ధ్యాన ప్రవేశం జరిగింది. సో అక్కడి నుంచి నా ప్రయాణం ఇలాగా కొనసాగుతూ ఉంది. మరి క్రికెట్ గురించి ఎంతమంది తెలుసండి? కొద్దిగా అయినా పరిజ్ఞానం, కొద్దిగా పరిజ్ఞానం అయినా పర్వాలేదు, అంతా తెలియక్కర్లా. సో నేనే చెప్తాను. క్రికెట్లో ఒక ఓవర్కి ఎన్ని బాల్స్ ఉంటాయి? అబ్బా మరి తెలీదన్నారు, టక్కని చెప్పారు 6 అని. 6 బాల్స్ ఉంటాయి. 6 బాల్స్లో వరుసనే 3 బాల్స్ బౌలర్ వేసి అవతల బ్యాట్మెన్స్ని అవుట్ చేశాడు అనుకోండి, వరుసనే 3 బాల్స్ 3 వికెట్లు పడిపోయినాయి అనుకోండి, ఏమంటారు దాన్ని? ఇప్పుడు తెలియదు అన్నారు ఇందాక, ఏమంటారు దాన్ని? హ్యాట్రిక్ అంటారు కదా. గట్టిగా చప్పట్లు కొడతాం హ్యాట్రిక్ అన్నప్పుడు, గట్టిగా చప్పట్లు. నేను చప్పట్లు కొట్టమని అడగలా మిమ్మల్ని, నేను మిమ్మల్ని ఎవరిని చప్పట్లు కొట్టమని అడిగానా? ఏం అర్థం చేసుకుని కొట్టారు మీరు చప్పట్లు? హ్యాట్రిక్ చేసినప్పుడు చప్పట్లు కొడతారు అని చెప్పారు కదా, కొడతారు కదా. సో అదేవిధంగా మరి ఇప్పుడు వరలక్ష్మి హ్యాట్రిక్ కొట్టింది. రైట్, ఇప్పుడు కరెక్ట్. ఎలా అంటే మొట్టమొదట మరి శ్యామలా గారి సహాయ సహకారాలతో, శాశ్వతరావు గారి సహాయ సహకారాలతో ధ్యానాలయాలే దేవాలయాలే ధ్యానాలయాలు ఆ కాన్సెప్ట్తో స్టార్ట్ చేసుకుని మరి ఏలూరు పట్టణంలో ప్రతి ఇంటా కూడా ప్రతిరోజు ధ్యానం అనేటిది ప్రారంభించి 108 రోజుల పాటు ఆ యొక్క క్లాసులు నిర్వహించి, అది పూర్తయిన తర్వాత సప్తాహం 7 రోజుల పాటు, మళ్ళీ 7 రోజుల పాటు 108 చోట్ల 108 ప్రదేశాల్లో రెండవ యజ్ఞంగా అది ప్రారంభించి, తర్వాత మూడవ ప్రాజెక్టుగా 41 రోజుల పాటు 108 చోట్ల 108 ప్రదేశాల్లో మరి ఆ యొక్క ధ్యానం యజ్ఞం జరగాలనే సంకల్పంతో మరి ప్రారంభించి వాటన్నిటిని కూడా పూర్తి చేసుకురావడం అంటే అది మామూలు విషయం కాదు. దాని వెనకాల ఒక గట్టి సంకల్పం తను పెట్టుకోవడం, తనకు ఉన్నటువంటి కుటుంబ పరిస్థితులు, వెనకాల ఉన్న ఆర్థిక పరిస్థితులు, వాటిని కూడా దాటుకుంటూ మరి ఈ యొక్క ప్రయత్నం చేయడం అనేది ఒక మహా సంకల్పంగా భావిస్తూ ఆడికి మరొకసారి గట్టిగా సార్, గురువుని మించిన శిష్యులా ముంచిన శిష్యులా? గురువును ముంచిన శిష్యులు కాదు, గురువుని మించిన శిష్యులే. సో అదేవిధంగా మరి తనొక్కతే కాకుండా తనతో పాటు సహకరించి తనకి ఆ యొక్క హెల్ప్ చేసినటువంటి వాళ్ళ టీం మెంబర్స్ అందరికీ కూడా ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేసుకుందాం. తర్వాత తను ఇందాక ఒక మాట చెప్పింది తన యొక్క ప్రసంగంలో.
ఆఖరి శ్వాస ఉన్నంత వరకు నేను ఈ యొక్క ధ్యాన ప్రచారము ధ్యాన సేవ చేస్తాను అని చెప్పిందా? మరొకసారి మీకు గుర్తు చేసి అంతే. ఓకే, అంటే ఆఖరి శ్వాస ఉన్నంత వరకు ఈ యొక్క ధ్యాన ప్రచారము, పత్రిజీ అందించినటువంటి జ్ఞాన సందేశాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఈ యొక్క మానవాళికి అందిస్తానికి తను సంసిద్ధురాలయ్యింది. ప్రతి మనిషి యొక్క జీవిత లక్ష్యం ఏదో ఒకటి ఉంటుంది. ఈ భూమి మీద ఎంతోమంది మహానుభావులు మరి వచ్చారు, వాళ్ళు ఇవ్వాల్సిన సందేశాలు ఇచ్చారు, వెళ్ళిపోయారు. అలాంటి మహానుభావులే కాకుండా సామాన్య ప్రజానీకం కోటాను కోట్ల మంది ఈ భూమి పుట్టిన తర్వాత, కోటాను కోట్ల అంటే కూడా మిలియన్స్ ఆఫ్ ది మిలియన్స్, ట్రిలియన్స్ ఆఫ్ ది ట్రిలియన్స్ అంటాం కరెక్ట్. అంతమంది ప్రజలు మానవాళి ఈ భూమి మీద వచ్చారు, వెళ్ళారు. ఆయారాం గయారాం అంటే వచ్చామా వెళ్ళామా కాదు. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మనం ఏం సాధించాం? వాళ్ళ అమ్మగారు అడిగారు, ఈ ధ్యానం వల్ల నువ్వేం సాధిస్తావే? నీ పిల్లలు ఉన్నారు, భర్త ఉన్నాడు, అత్తగారు ఉన్నారు, వీళ్ళందరినీ వదిలేసి నువ్వు ధ్యాన ప్రచారంలో ఏం సాధిస్తావే అని చెప్పి ఆ ప్రశ్న వేసిందంట. మరి ఈ యొక్క ఛానల్ పరంగా పిఎంసి ఛానల్ పరంగా తను వాళ్ళ అమ్మగారికి చెప్పింది, అమ్మ నేను చూసా, ఇంతమందిని సాధించాను, ఇంతమంది మిత్రులను సాధించాను. ఎక్కడ? అనకాపల్లి ఎక్కడ, మరి ఏలూరు ఎక్కడ, కాకినాడ ఎక్కడ, ఏలూరు ఎక్కడ, ఎక్కడి నుంచో ఫోన్ చేసి మరి మేడం మీరు మా దగ్గరకు వచ్చే క్లాస్ తీసుకోండి, మా ఊళ్ళో వచ్చి భోజనం చేయండి, ఇంత ఆప్యాయతగా పలకరిస్తున్నారంటే ఇంతకు మించినటువంటి అభిమానం ఏం కావాలండి? కాబట్టి మనం ఈ భూమి మీద పుట్టామా, తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, ఇది కాదు. ఇది ప్రతి జీవికి జరిగే నిత్య ప్రణాళిక ఇది. కానీ ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మరి నేనేం సాధించాలి? నేను ఎందుకు ఈ భూమి మీద ఏ ప్రణాళికతో నేను జన్మ తీసుకున్నాను? ప్రతి ఒక్కరూ కూడా కారణ జన్ములే అని చెప్తారు బ్రహ్మర్షి పత్రిజీ. ప్రతి ఒక్కరూ కారణ జన్ములే అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం ఉంటుంది. సాయిబాబాకు ఒక కారణం ఉంది, రామానుజాచార్యులకు ఒక కారణం ఉంది, అలాగే శ్రీకృష్ణుడి జన్మ కారణం వేరు, శ్రీరామచంద్రుడి జన్మ కారణం వేరు, రాఘవేంద్ర స్వామి జన్మ కారణం వేరు, మధ్వాచార్యుల యొక్క జన్మ కారణం వేరు. అట్లా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క జన్మ కారణం ఉంటుంది. ధ్యానంలో మనం అది తెలుసుకోవాలి. నా యొక్క జన్మ కారణం ఏంటి? ఈ భూమి మీద నేను ఎందుకు జన్మ తీసుకున్నాను? నేను చేయవలసిన పని ఏంటి? ఒక పావుగంట అరగంట సేపు ధ్యానం చేసి కూర్చుంటే మనం కూర్చుని ధ్యానం చేస్తే మన ప్రణాళిక ఏంటనేది ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది. సో ఇక్కడ ఎంతోమంది మరి స్త్రీ జాతి ఉన్నారు, ఎంతోమంది స్త్రీ పొంగవులు, ఎంతో మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం ఉంటుంది. ఒక వరలక్ష్మి మాత్రమే సాధ్యపడింది, వరలక్ష్మి మాత్రమే చేయగలిగింది అంటే అక్కడ మనకి ఆలోచన కరెక్ట్గా లేదని అర్థం. ప్రతి ఒక్కరికి అవకాశం అనేది ఉంది, ప్రతి ఒక్కరికి అవకాశం అనేది ఉంది. ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి. మనకు అర్థమైపోతుంది మన జన్మ కారణం ఏంటి. నా జన్మ కారణం ఏంటో నాకు తెలిసింది. 2002 ధ్యానంలోకి వచ్చిన తర్వాత 2004 సంవత్సరంలో నా జన్మ కారణం ఏంటో నాకు తెలిసింది. ఎమ్మడే నేను కూడా నా ఇంటి పైన ఒక పిరమిడ్ కట్టుకున్నా. మరి రాఘరావు సార్ ఇంటికి వెళ్ళే ధ్యానానికి 2002 నుంచి 2004 వరకు కూడా అక్కడ ప్రతి ఆదివారం క్లాసులు జరుగుతుండేవి. సండే ఈవినింగ్ 6 to 8:30 క్లాసులు జరుగుతుండేవి. అక్కడికి వెళ్ళి ధ్యానం నేర్చుకున్నా. నేను పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేసినప్పుడు నాకు కూడా అనిపించింది, నేను 7 కిలోమీటర్లు బండి మీద అక్కడికి వచ్చి ధ్యానం నేర్చుకుంటున్నాను. సింగనగర్ ప్రాంతంలో మరి నేను కూడా ఒక పిరమిడ్ కడితే ప్రతి ఆదివారం నేను అక్కడికి వెళ్ళే శ్రమ తగ్గుతుంది. నేను ధ్యానం చేసుకుంటూ నాతో పాటు ఎంతోమంది మిత్రులకు కూడా కొంత అవకాశం కల్పించినట్టుంటుంది. నేను పిరమిడ్ కట్టుకునే శక్తి నాకున్నది, నా ఇంటిపై నేను పిరమిడ్ కట్టినే శక్తి నాకున్నది. కాబట్టి కట్టి ఆ విధంగా ప్రచారం చేయాలనుకున్నాను. సో మరి ఆ విధంగా నేను ప్రచారం ప్రారంభించిన తర్వాత ఇప్పుడు మీ ముందు మాట్లాడిన చంద్రశేఖర్, మరి అక్కడ మరి ఆ సింగనగర్లో ఆ పిరమిడ్కి వచ్చి ధ్యానం నేర్చుకునే వాళ్ళే. అలాగే మేడం ఆయేషా, ఇప్పుడు ఇందాక జ్యోతి ప్రజల్లో వచ్చింది. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది యూత్ అక్కడికి వచ్చి మరి ధ్యానం నేర్చుకుని అలాగే వాళ్ళందరూ కూడా కొంతమంది ధ్యానం నేర్చుకుని సింగనగర్లోనే ఫస్ట్ 2004 సంవత్సరంలో
నేను నా ఇంటి పైన పిరమిడ్ కట్టాను. ఇప్పుడు దాదాపుగా 10 పిరమిడ్లు సింగనగర్ ప్రాంతంలో ఒక స్లమ్ ఏరియా అంటే నా ఏరియాలో ఒక 10 పిరమిడ్లు రావడానికి మరి నా వంతు సహకారం నేను చేయడం జరిగింది. అప్పుడు నాకు అర్థమైంది, నా పని ధ్యానుల్ని తయారు చేయడం, ధ్యాన ప్రచారం చేయడం, నేను ఎదుగుతూ నాతో పాటు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా ఎదిగేదానికి నా సాయశక్తులు నేను ప్రయత్నం చేస్తానని నిర్ణయించుకున్నాను. ఆ విధంగా నా యొక్క ప్రచారం మొదలైంది. ఈరోజు నాకు నేను చేసేటువంటి సేవలను గుర్తించి కానివ్వండి, ఏదైనా కానివ్వండి, బ్రహ్మర్షి రాఘవరావు గారు నాకు గత 2 సంవత్సరాల క్రితం విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఎన్టీఆర్ జిల్లాకి నువ్వే అధ్యక్షుడిగా ఉండాలయ్యా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అప్పటికైతే నాకు అలాంటి శక్తి ఉన్నదని నాకు అనిపించలే. ఈ ఒక సొసైటీని ముందుకు నేను తీసుకువెళ్ళలేను సార్, నాకు అలాంటి అంత శక్తి లేదు అంటే, లేదు నువ్వు చేయగలవు అని చెప్పేసి, అంటే నాలో ఉన్నటువంటి ఆ టాలెంట్ వారు గుర్తించారు కాబోలు నాకు అప్పచెప్పడం జరిగింది. 2 సంవత్సరాల నుంచి నేను సొసైటీ బాధ్యతలు నిర్వహిస్తూ అనేక కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతోంది. గత సంవత్సరం మేము రోడ్ల మీద యాక్సిడెంట్లు జరగకుండా ఉండడం కోసం డివైడర్ల మీద దాదాపుగా మన విజయవాడ పరిసర ప్రాంతాల్లో 150 పిరమిడ్లు మేము డివైడర్ల మీద పెట్టడం జరిగింది యాక్సిడెంట్ల నివారణ కోసం. సో అదేవిధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా విద్యాలయాల్లో ధ్యానం అనేది కంపల్సరీ చేయాలని చెప్పి దాన్ని ఒక గవర్నమెంట్ ఆర్డర్గా తీసుకురావాలనేటువంటి ఒక ఆలోచన వచ్చి, అంటే ఇప్పుడు మనం వెళ్ళి ధ్యానం చెప్తే, మాస్టర్లు వెళ్ళి ధ్యానం చెప్తే మనం వెళ్ళినప్పుడు మన చేత చేసినారు తప్ప తర్వాత ధ్యానం అనేది స్కూల్స్లో ఎక్కడా కూడా జరగడల్లా. దాన్ని ఒక కంపల్సరీ చేయాలి, దాన్ని రెగ్యులర్ చేయాలి. ఎప్పుడైతే గవర్నమెంట్ ఆర్డర్ అనేది వచ్చిందో ఖచ్చితంగా వాళ్ళ స్కూల్స్లో వాళ్ళ టీచింగ్ స్టాఫ్ను అవసరమైతే వాళ్ళని తయారు చేసి వాళ్ళతో ధ్యానం చెప్పిస్తారు అనేటువంటి ఒక ఆలోచనతో మేము రీసెంట్గా ఒక 15 రోజుల క్రితమే ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి ఒక మెమోరాండం సమర్పించి వచ్చాం. అయ్యా, ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా విద్యాలయాల్లో కంపల్సరీ చేయండి. రానున్న రోజుల్లో ఇంకొక ప్రపోజల్ కూడా పెడదాం అనుకుంటున్నాం. ఇప్పుడు నిదానంగా ఈ విద్యాలయాల్లో ధ్యానం అనేది కంపల్సరీ చేయించడంతో పాటే విద్యాలయాల్లో కూడా మధ్యాహ్న భోజనం పథకం కింద ఆ ఎగ్గును అనేది తీసేసి నాన్ వెజ్ అనేది కంప్లీట్గా తీసేసి శాకాహారమే ప్రమోట్ చేయండి అనేటువంటి సెకండ్ ప్రపోజల్ తర్వాత, ముందు మొట్టమొదటి ఒక ప్రపోజల్ మనకు క్లియర్ అయిన తర్వాత రెండో ప్రపోజల్ అనేది పెడదాం. సో ఇలాంటి కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకెళ్తున్నాం. సో ప్రతి ఒక్కరూ కూడా బ్రహ్మర్షి పత్రిజీ యొక్క సంకల్పం ఏమిటయా అంటే, ఇలా ధ్యానం క్లాసుల్లో ఎదురుగుండా కూర్చోవడమే కాదు, మీరు కూడా వచ్చి మాట్లాడి మీరు కూడా ఒక సైంటిస్టులుగా మారాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ కావాలన్నది బ్రహ్మర్షి పత్రిజీ యొక్క సంకల్పం. మనందరం కూడా వినడమే కాకుండా చక్కటి స్వాధ్యాయం చేస్తూ, మనకి 4 ఆదర్శ సూత్రాలు ఉన్నాయి, 4 పిల్లర్స్ ఉన్నాయి. అవి ఏమిటో చాలామందికి తెలుసు, ఒక్కసారి మాత్రం గుర్తు చేస్తా ఒకేసారి. ఏమిటది? మొట్టమొదటిది సరి అయినటువంటి ధ్యాన సాధన, అవునా కదా? సరైనటువంటి ధ్యాన సాధన. 2 ఏంటది? గట్టిగా చెప్పాలి, అందరూ గట్టిగా చెప్పాలి. ఎందుకంటే అదే మనకు బలహీనంగా ఉంది. స్వాధ్యాయంలో మనం చాలా వెనకబడి ఉన్నాం. సో ప్రతి ఒక్కరు కంపల్సరీగా ప్రతిరోజు ఒక్క పేజీ అయినా ఏదో పుస్తకం, మీకు నచ్చినటువంటి ఆధ్యాత్మిక పుస్తకం ప్రతిరోజు ఒక్క పేజీ అయినా చదవడం నేర్చుకోండి. అది ఎప్పుడు చక్కగా రాత్రిపూట పడుకునే ముందు చదివితే కనుక ఆ రైటర్ ఎవరైతే ఉన్నారో ఆ రైటర్ మీకు నిద్రలో మీకు కనిపించడం అనేది జరుగుతుంది. పారిపోవకండి. ఏదైనా ఆత్మ వచ్చిందో అని భయపడి పారిపోతారేమో. చక్కగా ఆ స్వాధ్యాయం చేస్తుంటే ఆ స్వాధ్యాయం మీకు మళ్ళీ మీ లోపల మీకు ట్రావెల్ అవుతుంటుంది. రాత్రిపూట మళ్ళీ అది మీరు చదివినటువంటి జ్ఞానం మీ లోపల ట్రావెల్ అవుతుంటుంది అనమాట. సో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ధ్యాన జగత్ అనేటువంటి పుస్తకం మన సంస్థ నుంచి వస్తుందన్న సంగతి ఎంతమందికి తెలుసు? ధ్యాన జగత్ పిరమిడ్ సొసైటీ యొక్క పుస్తకం కొద్దిమందికే తెలుసు అనుకుంటా, చాలామందికి తెలియనట్లుంది. మన సంస్థ నుంచి ఎప్పటి నుంచో బ్రహ్మర్షి పత్రిజీ యొక్క ఆ యొక్క ముద్దుల పుత్రిక లాంటిది అనమాట అది, ఆ యొక్క ధ్యాన జగత్ అనేది. ఆ ధ్యాన జగత్తు ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో కూడా ఉండాలి. కనీసం మిగతా పుస్తకాలు చదవలేకపోయినా ఆ ధ్యాన జగత్ అనే పుస్తకం మీరు తీసుకొని ప్రతి నెల, దానికి చందా ఎంత అండి? ప్రతి నెల ఒక 40 రూపాయలు కడితే మనకి ధ్యాన జగత్తు వస్తుంది, కొనుక్కోవచ్చు. అదే సంవత్సర చందా వచ్చేసి 350 రూపాయలు, 400 రూపాయలు ఎంతో ఉంది. ఒక్కొక్క పుస్తకం జస్ట్ 40 రూపాయలే పడుతుంది. మనకు 12 పుస్తకాలు మన ఇంటికి పోస్ట్లో వస్తాయి.
ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా అది ఆ బుక్ చదివినట్లయితే ఎంతోమంది మాస్టర్స్ చెప్పినటువంటి విషయాలు, ఎంతోమంది ధ్యానం చేసి పొందినటువంటి అనుభవాలు అవన్నీ కూడా ఆ పుస్తకంలో చక్కగా చదువుతాయి. చక్కగా అందరూ కూడా అందులో ఉంటాయి, మనం అర్థం చేసుకోవచ్చు. ఎంతోమంది మాస్టర్ చెప్పేటువంటి యొక్క జ్ఞానం అంతా కూడా ఆ బుక్లో ఉంటుంది. చక్కగా మీరు చదివినట్లయితే మీ మైండ్లో అది ట్రావెల్ అవుతుంటుంది. తద్వారా మానసిక వికాసము, బుద్ధి పరిపక్వత అనేది మోస్ట్, ఈ రెండు కూడా ఇంపార్టెంట్. ఈ రెండు కూడా మనలో డెవలప్ అవ్వాలంటే మానసిక వికాసము, బుద్ధి పరిపక్వత, ఈ రెండు కూడా జరగాలంటే ధ్యానం ఒక్కటే సరిపోదు. ధ్యానంతో పాటు స్వాధ్యాయం కూడా ఖచ్చితంగా చేయవలసిందే. మూడవది ఏంటది? రైట్, సజ్జన సాంగత్యం. నాలుగవది ఆచార్య సాంగత్యం. మన సీనియర్ మాస్టర్స్ ఎవరికన్నా వచ్చినప్పుడు మనకున్నటువంటి చిన్న డౌట్లు, ఆ వరలక్ష్మిలో అయితే ఫోన్ చేసి డౌట్లు క్లియర్ చేసుకుంటూ ఉంటుందో, అదేవిధంగా మనం ఫోన్ చేసి మనం మాట్లాడినా ఆ యొక్క మన గురువులు మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ సందేహాలు తీర్చుకుంటే కూడా చక్కగా మన జ్ఞానం అనేది పెరుగుతుంది. ఈ 4 ఖచ్చితంగా ఒక 4 స్తంభాలు లాంటివి అనమాట. ఒక బిల్డింగ్ కట్టడానికి ఆ 4 స్తంభాలు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఈ యొక్క 4 స్తంభాలలో మనం ఖచ్చితంగా మనం పాటించినట్లయితే ఆధ్యాత్మికంగా ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి ఎదగడానికి ఈ 4 స్తంభాలు ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు. సో మై డియర్ ఫ్రెండ్స్, మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించి మీరందరూ నాకు చక్కగా ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ఏలూరు పట్టణ ధ్యానులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఇప్పుడు సార్ చెప్పిన బుక్ ఇదేనండి, ధ్యాన జగత్. మీరందరూ కూడా మరి ధ్యాన ప్రసాదం తీసుకుని కార్యక్రమాలన్నీ పూర్తిగా ఉండి వెళ్ళేటప్పుడు స్టేజీ మీద ఉంటాయి. ఎవరి దగ్గర అయితే బుక్ లేదో ఒక్కో ఫ్యామిలీకి ఒకటి తీసుకెళ్ళవలసిందిగా కోరుతున్నాను. ఒక 100 పుస్తకాలు ఇక్కడ పెడతాను, చక్కగా వెళ్ళేప్పుడు తీసుకెళ్ళండి. ఈ మధ్యలో తీసుకుంటే అటు ఇటు నలిగిపోతాయి, అందువల్ల వెళ్ళేటప్పుడు చక్కగా తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ. తర్వాత మరి 108 రోజులు 108 ధ్యాన యజ్ఞాలు జరిగినాయి కాబట్టి అనేక చోట్ల వేరే వేరే జిల్లాల్లో కూడా జరిగినాయి. సో వాళ్ళు అక్కడ ధ్యానం చేసినటువంటి ధ్యానులు ఇక్కడికి చాలామంది రాలేకపోవటం వల్ల కనీసం ఈ చుట్టుపక్కల ఆ యొక్క మండల దీక్షలో పాల్గొన్నటువంటి వాళ్ళు కొంతమంది మిత్రులు ఉన్నారు. వాళ్ళందరి యొక్క ధ్యాన అనుభవాలు కూడా మీరు ఖచ్చితంగా వినే ఈరోజు మీరు వెళ్ళాలి తప్ప దయచేసి భోజనం అయిపోయింది, ఇక్కడ సబ్జెక్ట్ అయిపోయిందని చెప్పి దయచేసి ఎవరు వెళ్ళొద్దు. ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ ధ్యాన అనుభవం అనేది వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. పత్రిజీ ధ్యానం చేయించిన దానికంటే కూడా అనేక మంది ధ్యాన అనుభవాలు వినడంలో చాలా శ్రద్ధ వహించేవారు. కాబట్టి మనం అందరం కూడా మన మిత్రుల యొక్క ధ్యాన అనుభవాలు విన్న తర్వాతే ఇళ్ళకి వెళ్దాము. దయచేసి ఎవరు లంచ్ అయిపోయిన తర్వాత ఎవరు కూడా వెళ్తారా ఎవరైనా? మీరందరూ మాట ఇచ్చారు, ఓకే. ఎందుకంటేనండి 4 గంటలకి లక్కీ డీపులు ఉన్నాయండి, ఎవరు వెళ్ళకండి. మనకి ఈ జిల్లాలోనే కాకుండా అనంతపురం జిల్లాలో ఒక మేడం అండి 20 చంద్రకళ గారని 20 మండల యజ్ఞాలు చేశారండి ఆవిడ ఆధ్వర్యంలో. మాటలు కాదండి, చంద్రకళ గారట చక్కగా ఎంత చూసారా 20 మండల యజ్ఞాలు ఆవిడ ఒక్కరే నిర్వహించారు. సంకల్పం తందే అవ్వచ్చు, కానీ నిర్వహించిన వాళ్ళందరూ గొప్పవాళ్ళేనండి. ఇది వెనకాల పైకి ఒకళ్ళే కనపడతారు, కానీ వెనకాల ఫిలిం వెనకాల ఎంతమంది ఉంటారో తెలుసా అండి? పైన కనిపించిన దానికన్నా ఎన్నో రెట్ల మంది వెనకాల వర్క్ చేస్తేనే ఒక సినిమా తయారవుతుందో, అట్లాగే ఒక సంకల్పం నెరవేరాలంటే వెనకాల ఎంతోమంది యొక్క కృషి ఈ సంకల్పానికి తోడవుతుందండి. అందుకని ఆ మేడంకి ఒక్కసారి అందరూ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేసుకున్నాం. అలాగే మరి ఒక్క మేడం మన అనుభవాన్ని తీసుకున్న తర్వాత మనం సూర్యనారాయణరావు గారి అనుభవాన్ని తీసుకుందాం. మనకి బేబీ గారు, అరుణ గారు వీళ్ళు కూడా 5-6 చోట్ల మండల యజ్ఞాలు నిర్వహించారండి. వారిని ఒక్కసారి ఇక్కడికి రమ్మని ఆహ్వానించుకున్నాం. బేబీ గారు, అరుణ గారు. అలాగే పుష్ప గారు, ఇలా వీళ్ళందరూ ఎంతోమంది అండి, చాలామంది మాస్టర్స్, గ్రేట్ మాస్టర్స్ అండి.
ఆత్మ ధ్యానులందరికీ ఆత్మ ప్రణామాలండి. మా ఇంటి దగ్గర కూడా మండల ధ్యానం పెట్టామండి 41 రోజు. చాలా బాగా చేసాం. అలాగే మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. అరుణి గారంటే ఆవిడ జ్వరం వచ్చింది, రాలేకపోయారు. అలా చాలా చాలా ఉత్సాహంగా చేసాము. చేసాక కూడా శక్తి వచ్చింది మాకు. చాలా ఆనందంగా ఉన్నామండి. థ్యాంక్ యూ. మేము శాకాహార ర్యాలీ 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అవుతుందండి. అప్పటి నుంచి నలుగురితో మొదలుపెట్టి నేను ఒక్క రోజు కూడా మానుకోకుండా, అంటే నాకు ఏదన్నా ఇబ్బంది వచ్చినప్పుడే మానేను. నేను ఎప్పుడు కూడా మానలేదు. దాని తేడా అదే అక్కడ నేను గుడివాడ పిరమిడ్కి వెళ్తే అక్కడ 11 రోజులు ధ్యానమా ప్రోగ్రాం జరిగింది జీకే సార్ది. అలాగే అప్పుడు అలా మారుతారు, ఇంట్లో వాళ్ళు మారుతారు, మీకు బాగుంటుందని చెప్పారు. ఆ మాట పట్టుకున్నాను. 6-7 సంవత్సరాల నుంచి కూడా నేను ఎప్పుడు మానలేదు. అందరినీ ఎంకరేజ్ చేసి కూడా తీసుకెళ్ళి సార్కి ఫోన్ చేసి, రవీంద్ర సార్ ఉండేవారు, రవీంద్ర సార్కి ఫోన్ చేసి, ఆయన లేని లోటు ఇప్పుడు తెలుస్తుంది. రవీంద్ర సార్ లేరు, మేము ఎప్పుడు గుర్తు చేసుకుంటాం ఆయన్ని. మాతో ఎంతో సరదాగా అసలు ఎంతో బాగా ఉండేవారు ఆయన. ఇక దాంతో మేము ఎప్పుడు కూడా వెనకాలే ఉన్నట్టు అనుకుంటూ ఉంటాము. ఆయన మాటలు చెప్పుకుంటూ ఉంటాం మా ఫ్రెండ్స్ మేము. అలా 7-6 సంవత్సరాల నుంచి కూడా నాకు మా వారు కూడా మారారు. మా వారు మాది నర్సరీ అండి, నాగులదేవుపాడు. ఆయన రోజు 7 గంటలకు వెళ్ళిపోతారు కారులో. ఆ కారులో ఎంతమంది పడితే అంతమందిని తీసుకొచ్చి ఎక్కడంటే అక్కడికి మమ్మల్ని దించి వెళ్తారండి ఎప్పుడు కూడా. అలాగే ఆయన మారటానికి నేను ఆయన ఎప్పుడైతే అలా తీసుకెళ్తా ఉండి కూడా నేను ఇలా పేరవరం పిరమిడ్కి డబ్బులు ఇవ్వాలి అని అన్నాను. అంటే 40,000 ఇచ్చారండి అప్పుడప్పుడైనా సరే. అలా మార్పు వచ్చింది. మా వారు ఇప్పుడు కూడా ఇవాళ ఏంటి నీ ఆదివారం ప్రోగ్రాం ఎక్కడ దించాలి అని అడుగుతారు. అలా మారారనమాట. అంత చక్కగా ఎంతో ఆనందంగా, అసలు ఈ కష్టమైనా సుఖమైనా సరే ఈ దేనికి చెక్కు చెదరకోకుండా చక్కగా ఉండగలుగుతున్నామండి ఈ ధ్యానంతో. అది అంత ఆనందంగా ఉన్నాను నేను. అది ఇప్పుడు వరలక్ష్మి 108 శాకాహార ర్యాలీలు పల్లెటూర్లు వెళ్ళాలి మనం అంటుంటే నా కోరిక కూడా అదే. ఇప్పుడు ఏలూరులో 6-7 సంవత్సరాల నుంచి తిరిగామండి. ఇక పక్కన పల్లెటూర్లు వెళ్దామని చెప్పి సార్ ఉన్నప్పుడు, రవీంద్ర సార్ ఉన్నప్పుడు పెనకడియం, కొప్పాక ఇవన్నీ కూడా చేసామండి. చొదిమెళ్ళ అవన్నీ నేను ఒక పాప నేను చొదిమెళ్ళ అయితే 3 వారాలు వెళ్ళి చేసామండి, పూర్తి చేసాము ఆ ఊరిని. అలా చేసామండి చాలా కూడా. ఆ చేసినందుకు మాకు చాలా బలం వచ్చినట్టు, శక్తి ఎంతో హుషారు, అసలు చెప్పనలవి కాదండి, అంత బాగుంటుంది మాకు. కాబట్టి మీరు అందరూ కూడా రావాలి అని కోరుతున్నాను. థ్యాంక్స్. బిగ్ క్లాప్స్ అండి. ఎందుకంటే అరుణ్ గారు శాకాహార ర్యాలీ అంటే చాలండి, అసలు మానరండి. ప్రతి ఒక్కళ్ళు ఎలా ఉండాలండి, వాళ్ళు ఎంతమంది ఉన్నారో శాకాహార ర్యాలీ అంటే ప్రతిసారి అంతమంది. ఎందుకంటే మహిళలే ముందుకు రావాలండి ప్రతి ఒక్క దానికి, ప్రతి ఒక్క పనికి. మనం ఒక అడుగు ముందుకు వేస్తే విశ్వం 10 అడుగులు మన చేత వేయించేస్తుందండి. మనం వేయాల్సింది ఒక్క అడుగు. మన సంకల్పంతో ముందుకు ఎప్పుడైతే వేస్తామో మహిళా శక్తి వెనకాల పురుష శక్తి కంపల్సరీగా ఉంటుంది. వాళ్ళందరూ మనకి తప్పకుండా సహకరిస్తారు. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇప్పుడు మనం సూర్యనారాయణ గారి అనుభవాన్ని తీసుకోవడానికి ముందు ఒక చిన్న విషయం అండి. ఏలూరులో 5 చోట్ల నెలలో క్లాసులు జరుగుతున్నాయండి. మొదటి ఆదివారం కాకుండా, అంటే మహిళలకి ఇబ్బంది లేకుండా ఉంటుందని ప్రతి నెల మొదటి సోమవారం దుర్గా మల్లేశ్వర స్వామి వారి గుడిలో జరుగుతుందండి, శనివారంపేట. రెండవ వారం ఆదివారం మా ఇంట్లో అగ్రహారంలో జరుగుతుంది. అలాగే 3 ఎర్నేని మెన్షెస్ అని ఉంటుందన్నమాట. అక్కడ ప్రతి ఆదివారం మధ్యాహ్నం 3 దగ్గర నుంచి 6 గంటల వరకు మెడిటేషను, సజ్జన సాంగత్యం జరుగుతుందండి. అలాగే 4వ వారం వచ్చి జోసుల రాధ గారి ఇంట్లో గొప్ప పిరమిడ్ కట్టారండి, హనుమాన్ నగర్లో జరుగుతుంది. అలాగే ఒక పౌర్ణమి మెడిటేషన్ జరుగుతుందండి శంకర్ రాంబాబు గారి దగ్గర.
అద్భుతంగా జరుగుతుంది. శంకర్ రాంబాబు గారు కూడా ఒక్కసారి పైకి వచ్చి ఆయన యొక్క అనుభవాన్ని తెలియజేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. అలాగే సూర్యనారాయణరావు గారు అనుభవాన్ని తీసుకున్న తర్వాత రాంబాబు గారు అనుభవాన్ని తీసుకుందాం. ఎందుకంటే లేట్గా వచ్చినా లేటెస్ట్గా చేస్తున్నారండి ఆయన. సభకు నమస్కారం. మనం ఇంతవరకు కూడా ధ్యానం చేయటం అనేది అలవాటు చేసుకున్నాం, కానీ సమయపాలన మనం అలవాటు చేసుకోలేదు. మనకే మనం ఆలోచించండి. ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా 10 o'clock అని చెప్పి అన్నారు. ఎవరు ఎప్పుడు వచ్చారో మీ అంతా మీరే నిర్ణయం చేసుకోండి. దయ ఉంచి సమయపాలన పాటించండి. అది ఎప్పుడు వస్తుందయ్యా అంటే మనం పెర్ఫెక్ట్గా ధ్యానం చేసినప్పుడే. ఏదో అల్లాటప్పాగా ధ్యానం చేస్తే వచ్చేదేం కాదు అది. అలాగే సంఘంలో మనం ఎలా బతకాలో తెలియజేస్తుంది టార్కమ్ సెరడర్ అనే పుస్తకం, కోఆపరేషన్ అన్న పుస్తకం. దయ ఉంచి అది చదవండి. ధ్యానాంధ్రప్రదేశ్ ఎంతమంది ఇప్పుడు ఇందాక ఎత్తారు, తదితరులు ఎత్తారు. ఒక 6 ఎంతమందో ఎత్తారు అంతే ఇక్కడ ఉన్న వాళ్ళల్లో, అటు 100 మందిలో. మరి ధ్యానాంధ్రప్రదేశ్ ప్రతి ఇంటికి రావాలి, ప్రతి ఇంట్లోనూ ఉండాలి. ఎందుకంటే అది పత్రిజీ గారి మానసిక పుత్రిక. ఒక్కసారి ధ్యానాంధ్రప్రదేశ్ మన ఇంటికి వచ్చింది అంటే ఎంతో ఎనర్జీ మన ఇంట్లో ఉన్నట్లు లెక్క. అది నేను స్వయంగా అనుభూతి చెందాను. అంటే దయ ఉంచి ప్రతి వాళ్ళు కూడా ఆ ధ్యానాంధ్రప్రదేశ్ మ్యాగజైన్కి సబ్స్క్రైబ్ అయ్యి అవకాశం ఉంటే ఒక 5 పుస్తకాలు తెప్పించుకొని మన చుట్టూ ఉన్న వాళ్ళకి పంచే ఏర్పాటు చేయండి. ఎందుకంటే ఇప్పుడు శ్రావణ మాసం ప్రతి వాళ్ళం కూడా ఇంటికి వచ్చిన వాళ్ళకి రవికుల కొట్లు ఇస్తాం. ఈ మధ్య పెట్టుబడి రవికుల కొట్లు కొంటున్నాను తప్ప నిజమైన రవికుల కొట్లు ఎవడో కొంటల్లా. పక్క వాళ్ళకి పెట్టుబడి రవికుల కొట్లు కొంటాం, పనికిమాల రవికుల కొట్లు. అవి చిన్న ప్యాకెట్లో పెట్టిస్తారు, అదే ప్యాకెట్లో మళ్ళీ ఇంకోళ్ళకి అందజేస్తాం అంతే. దయ ఉంచి అలాంటి పని చేయొద్దు, దానివల్ల ఉపయోగం లేదు. అదే ధ్యానాంధ్రప్రదేశ్ తెప్పించండి, వాళ్ళ ఇంట్లో ఇవ్వండి. వాళ్ళు ఎవరికైతే ఇస్తారో వాళ్ళు చదవకపోయినా మరొకళ్ళైనా వాళ్ళ ఇంట్లో తీసుకుని వాళ్ళు బాగుపడతారు. అది నాకు పత్రికారు ఒకప్పుడు చెప్పారు. మనం ప్యాంప్లెట్ వేసామంటే దానివల్ల ఎవరికి ఇస్తే వాడు చదివేది కాదయా, వాడు ఎక్కడో పడేస్తాడు, తెచ్చుకున్నవాడు అందజేసుకున్నవాడు దొరికేవాడికి ఎవడికో దొరుకుతుంది, వాడు వస్తాడు. అలా వచ్చినవాడే మా ధ్యానపుత్రుడు బాబాజీ. అలాగే మరొక ముఖ్య విషయం, పత్రికారు మనకు ఒక మా అదృష్టాన్ని కలగజేశారు. ఏమిటయ్యా అంటే ద పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ అకాడమీ. ధ్యానంలోకి వచ్చిన తర్వాత మనం ఎంత అద్భుతంగా ఎదుగుదల సాధిస్తాం అనేది ఈ స్పిరిచువల్ సైన్స్ అకాడమీలో కూడా తెలియజేస్తారు. అంతే ప్రతి వాళ్ళు కూడా ఆ పిరమిడ్ సైన్స్ అకాడమీలో ప్రతి నెల 2వ శనివారం, ఆదివారం, శుక్రవారం ఈ 3 రోజులు జరుగుతాయి. ఉచితంగానే మీకు ఇది ఇచ్చి బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఇచ్చి అన్నీ కూడా ఏర్పాటు చేస్తారు. అంచా దయ ఉంచి మీరే కాదు మీ పిల్లల్ని కూడా, ఎందుకంటే ధ్యానం ఒకటి చేస్తున్నా అంటే నేను ధ్యానాన్ని ఒక్కటే అవుతాను, కానీ ధ్యానం కాదు కావాల్సింది, మరింత మందిని మాస్టర్స్గా తయారు చేయాలి. ఆ మాస్టర్స్గా తయారు చేసే విధానమే ఈ పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ అకాడమీ తీసుకుని మనకు పత్రికారు అందజేశారు. ఇది ద్వారకా తిరుమలలో శ్రీనివాస ధ్యాన మహాక్షేత్రంలో ఉంది. అదే కాకుండా ఇది ఉభయ రాష్ట్రాలకి తెలుగులో ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇది. అంచేత మీరే కాదు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, మీ బంధుమిత్రులందరికీ తెలియజేసి ఈ పిరమిడ్ సైన్స్ అకాడమీలో మీరు పాల్గొని అందరూ కూడా దాని యొక్క ఫలితాలు పొందాలని కోరుకుంటున్నాను. అలాగే మరొక విషయం విన్నవించుకుని విరమిస్తాను. ప్రతి నెల 1వ తారీఖు సాయంకాలం 4 గంటలకి ప్రతి పిరమిడ్ మాస్టరు కూడా మన వాసవి శేషగిరి వారి ఇంటికి రావాలి. మన అందరం కూడా ఒక సొసైటీ అనేది ఏర్పాటు చేసుకుని ఒక కలిసికట్టుగా ప్రయాణం చేయాలి. గడ్డి పరగ్గా ఉంటే దానివల్ల ఉపయోగం లేదు. అదే ఒక గట్టి మోపు అయితే ఏనుగును బంధిస్తాం. ఇప్పుడు ఇలా కార్యక్రమం చేయాలి అంటే నువ్విస్తావా అని అలా కాదు. ఎప్పుడైతే మనందరం ఏకోన్ముఖులం అయ్యామో డెఫినెట్గా ఎటువంటి ప్రోగ్రామ్ అయినా, ఇందాక మా అండలు వెంకటేశ్వరరావు చెప్పారు, డబ్బులుండి చేస్తామా బ్రహ్మాండంగా చేస్తామని చెప్పిన ఆలోచన ఆయన క్రియేట్ చేసి అలా వస్తుంది. అందువలన ప్రతి నెల 1వ తారీఖు సాయంకాలం అందరూ కూడా ఈ ధ్యాన కార్యక్రమాలు 108 ధ్యాన ఇళ్లలో చేసిన వాళ్ళు, అలాగే ఈ మండల దీక్షలు పూలిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా తనంతట తనగా
ఒక 10 మందిని కార్యక్రమానికి నేను తీసుకురాగలను అన్న శక్తిని మనం పెంపొందింపజేసుకుని అది ఎలా చేయాలి, విధి విధానాలు ఏమిటి అనేది ప్రతి నెలా కూడా మనం వేసవి శాస్త్రి గారు మన ఏలూరు అధ్యక్షుల ఆధ్వర్యంలో మనం ఏర్పాటు చేసుకుంటాం. అలాగే ఏలూరులో జరిగే కార్యక్రమాలన్నీ కూడా ఎవరు ఏ మాస్టర్ని పిలుస్తున్నారు, ఎప్పుడు ఎక్కడ ఏ ప్రోగ్రాం జరుగుతోంది అనేది మన అధ్యక్షులకు తెలియజేసి ఆ విధంగా మన సొసైటీని ఒక ఏకోన్ముఖంగా ఒకే వ్యక్తి రూపంగా, అదే బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ రూపంగా ఆ రూపంగా తీసుకువెళ్ళాలి తప్ప మనం వేరే వేరే ఆలోచనలోకి వెళ్ళొద్దు. దయవుంచి ప్రతి వ్యక్తి కూడా ఇది గ్రహించి మన యొక్క ధ్యానాంధ్రప్రదేశ్ని ప్రతి వ్యక్తి కూడా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరొక చిన్న విషయం చెప్పి విరమిస్తాను. పిఎంసి ఛానల్ ఎంతమంది చూస్తున్నారు ఇక్కడ? ఎందుకు రావట్లేదంటే మనం డబ్బులు కట్టట్లేదు. డబ్బులు కట్టలేదమ్మా, 10 కోట్లు కావాలి. ఎవరైనా ఒక 50 రూపాయలు ఇమ్మంటే మొన్ననే కదండి ఇచ్చాము అని అంటున్నారు. 10 కోట్లు కావాలి తల్లి, వాడు రిలే చేయాలండి. ఈ ప్రాబ్లం ఉంది కనుక ఇప్పుడు ఇందాక వచ్చారు ఆయన చెప్పారు, మనం సబ్స్క్రైబ్ చేయండి, పిరమిడ్ ఛానల్ మనం బతికించుకోవాలన్నారు. ఇందాక సార్ చెప్పారు, మన ఛానల్ మనం బతికించుకోవాలి. మన ఛానల్ మనం బతికించుకోవాలంటే మన వంతు సహాయం మనంతట మనంగా, ఎవరో చెబితే కాదు, మనంతట మనంగా మనకు తోచినది మన శక్తి పరిధి మేరకు, నీ శక్తిని మించి కాదు, మన శక్తి పరిధి మేరకు దయవుంచి ప్రయత్నపూర్వకంగా చేయమని కోరుతూ ఈ అవకాశాన్ని మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియదు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రాంబాబు గారి యొక్క అనుభవాన్ని తీసుకున్న తర్వాత మనం అందరం ధ్యాన ప్రసాదం స్వీకరిద్దామండి. థ్యాంక్ యూ సూర్యనారాయణ గారు. ఆత్మబంధువులందరికీ ఆత్మీయ ప్రణామాలు. నేను జూలై 31, 2022 జ్ఞానంలోకి రావడం జరిగింది. అదే రాధా మేడం గారింటికి రోజు తెల్లవారుజామున 5 నుంచి 6 వెళ్ళడం జరిగేది. అలా 4 నెలలు వర్షాకాలంలో కళ్యాణ్ రెడ్డి గారు నేను ఇద్దరం కలిపి వెళ్ళేవాళ్ళండి. అలా జ్ఞానం జరుగుతూ ఉంటే ఒకసారి రాధా మేడం గారి ఇంటికి అనంతలక్ష్మి గారు మాస్టర్ వచ్చారు. అనంతలక్ష్మి మాస్టర్ గారు అనంతలక్ష్మి గారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను, నేను పిరమిడ్ కట్టాలని. అట్లాగే ఆ ఆశీర్వాదంతో 10 నెలల్లో పిరమిడ్ కట్టి ఓపెనింగ్ చేయడం జరిగిందండి. అది కోటి గారి సహకారం వల్ల, వెనకాల కళ్యాణ్ రెడ్డి గారు సహకరిస్తూ అందరితోటి అన్ని రకాలుగా సహకరించుకొని పిరమిడ్ కట్టడం జరిగింది. అది నా కృషితో జరిగింది, కానీ నేను చేశాననే భావన నాకు లేదు అని ప్రకృతి అంతా అలా సహకరిస్తుంది. అలా సహకరిస్తుంది కాబట్టి మీ అందరూ ఆత్మలందరూ సహకరిస్తున్నారు కాబట్టి మీరు జ్ఞానం చేయగలుగుతున్నాను, ఇలా పిరమిడ్ కట్టగలిగాను. అలాగే ప్రతి పౌర్ణమికి అందరూ వచ్చి జ్ఞానులందరూ వచ్చి నాకు సహకరించి మాకు పౌర్ణమి క్లాసు జయప్రదం చేస్తున్నారు కాబట్టి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. రేపు సోమవారం 19వ తారీఖు పౌర్ణమి క్లాస్ ఉందండి, అందరూ తప్పకుండా రావాలి. శుక్రవారి తోట సీతామహాలక్ష్మి నాగేశ్వరరావు గారుల బృందావన పిరమిడ్ జ్ఞాన మందిరం, రోజు అందరూ రావాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ కూడా ఫ్లయర్స్లో వస్తుందండి, అన్ని గ్రూప్స్లో కూడాను. అది చూసుకుని అందరూ ఫాలో అవ్వండి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరికైనా ఫోన్లు చేసినా మీకు క్లియర్గా చెప్తారు. ఇప్పుడు మనం సీనియర్ పిరమిడ్ మాస్టర్, మొదటి పిరమిడ్ కట్టినటువంటి రాధా జోషల్ గారి యొక్క సందేశాన్ని తీసుకున్నాం. స్త్రీ శక్తి అంటే ఏమిటో చూపిస్తారు. ముందుగా మన గురువుగారైన, ప్రియతమ గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు. అలాగే మరి ఈ వేదికను అలంకరించిన బ్రహ్మర్షి రాఘవరావు గారు ఎంతో అద్భుతంగా సేవలు అందిస్తూ మరి ఎంతోమందికి ధ్యానదానం చేసి ఎంతోమందిని ఆత్మజ్ఞానులుగా తీర్చిదిద్దిన మన బ్రహ్మర్షి రాఘవరావు గారికి కూడా నా ఆత్మవందనాలు. అలాగే మరి వెంకటేశ్వరరావు గారు ఎంతో అద్భుతంగా ఆయన అనారోగ్యాన్ని ఆయన తగ్గించుకుని ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు. మరి ఎంతో సేవలు అందిస్తూ ఉన్నారు.
ఈ భూమండలం ఒక స్వర్గంగా మారాలి అంటే ఎలాంటి పిల్లర్స్ కావాలో అలాంటి పిల్లర్సే వీరందరూ కూడా. మరి అలాగే మన చెన్నకేశవరావు గారు 2002 నుంచి ధ్యానంలో ఉన్నారట వారు. నేను ఇప్పుడే విన్నాను అన్నమాట. 2002 నుంచి ధ్యానంలో అంటే ఈ సార్ 1996 సార్ 99 నుంచి ఈ సార్ ఉంటే 2002 నుంచి ఆ సార్ ఉన్నారు. మరి ఎంత అద్భుతం. ఆయన కూడా అంతే ఇంచుమించు ఆయన 2002 మీరు కూడా అంతే కదా వెంకటేశ్వరరావు గారు. మేము 2004 నుంచి ఉన్నాం. ఇలాగా మరి ఎంతో అద్భుతంగా ప్రతి ఒక్కరం కూడా ఈ భూమి మీద పత్రిసారు శరీరాన్ని వదిలే వెళ్ళారు, కానీ ఆయన చైతన్యాన్ని మన అందరిలో నింపి వెళ్ళారు ప్రతి ఒక్కరిలో కూడా. మరి ఇలాంటి వేదికను అలంకరించిన మాస్టర్స్కి, అలాగే మరి ఇక్కడ ఎంతోమంది ఎంతో జ్ఞానం తెలుసుకోవాలి, మనం కూడా ఒక వరలక్ష్మిలా తయారవ్వాలి, ఒక రాధమ్మలా చేయాలి, ఒక శ్యామలమ్మలా చేయాలి, ఇక్కడున్న మాస్టర్స్ అందరిలో మనం కూడా చేయాలన్న తపనతో ఉన్న వాళ్ళే ఎంతోమంది చేస్తున్నారు కూడా. చాప కింద నీరులాగా తెలియకుండా తెర వెనుక ఉండి చేసేస్తున్నారు అందరూ కూడా. మీరందరూ చేస్తేనే మేము ముందు ఉండగలుగుతున్నాం, అంతే కదా. మరి ఈరోజు మీ అందరూ కూడా ఇంత చక్కగా ఆ జ్ఞానం కోసం వచ్చిన మీ అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. మరి ఈరోజు వరలక్ష్మి అలా అంత అద్భుతంగా చేయగలిగింది అంటే ఆవిడ ఒక సంకల్పం పెట్టుకుంది, నేను ఈ భూమండలానికి ఉపయోగపడాలి, పరమ గురువులకి ఉపయోగపడాలి, పత్రిజీ గారి సంకల్పాన్ని నేను నెరవేర్చాలి. ఇది తన యొక్క ధ్యేయము, లక్ష్యము. మరి మనందరం కూడా అలాంటి సంకల్పాలు రిలీజ్ చేస్తే, మనం కూడా అలాంటి థాట్స్ పెట్టుకుంటే మనము చేయగలం. ఎప్పుడో 2004లో మేము 108 ఏళ్ళు తిరిగినప్పుడు ఇంతమంది లేరు. మా ఇంటికి రావద్దమ్మా, మాకు పనులు అవ్వలేదు, మాకు పని మనిషి దొరకలేదు, ముందు పని మనిషిని చూడనేవారు, లేకపోతే నేను దొంగతనానికి వచ్చాను అనుకునేవారు. మళ్ళీ లేకపోతే దొంగతనానికి వచ్చానేమో అనుకుని ఇద్దరుంటే ఇద్దరం కళ్ళు మూసుకోమమ్మా, ఒకసారి ఒకళ్ళ ముందు ఒకళ్ళని తర్వాత చేస్తామనేవారు. అలాంటి పరిస్థితులు ఎన్నో ఎదుర్కొన్నాం మేము. ఆ 2004 నుంచి కూడా 2004లో పిరమిడ్ కట్టడం, పత్రిసార్ ఓపెన్ చేయడం, అప్పటి నుంచి ధ్యాన ప్రచారం మొదలు పెట్టడం, ఇవన్నీ కూడా ఎంతో అద్భుతంగా కార్యక్రమాలు జరిగాయి. మరి ఈరోజు వరలక్ష్మి ఎంతో అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహించింది ఏలూరులో. మనందరూ కూడా దీనికి మన మాస్టర్స్ అందరూ, ఏలూరు మాస్టర్స్, ధ్యానులు అందరూ సహాయ సహకారాలు అందించడం ద్వారా తను ముందుకు వెళ్ళగలిగింది. అందుకని ఆ మాస్టర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుందాము మన ఏలూరు పిఎస్ఎస్ఎం స్పిరిచువల్ సొసైటీ తరఫున. మరి అలాగే మనం అందరం కూడా పిఎంసి గురించి కూడా ఇప్పుడు అద్భుతంగా తెలియచేశారు మన మాస్టర్స్. మరి పిఎంసి మనందరికీ కూడా ఎంతో అవసరమైనది. అది ఒక చుక్కాని లాంటిది, మనల్ని అందరినీ నడిపిస్తున్న ఒక నావ, అది ఒక ధృవతార. అలాంటి ధృవతారని మనం నిలబెట్టుకోవాలి. మనం కొంతమంది మనకి ఈ పేమెంట్ ఇస్తున్నారు, అమౌంట్ ఇస్తున్నారు, ఆ ఇచ్చింది మేము ప్రతి నెల పంపిస్తున్నాం. అలాగా ఇంకెవరైనా ఇవ్వాలనుకుంటే మాకు ఇవ్వచ్చు, నా నంబర్కి ఫోన్పే చేస్తే నేను వాటిని అన్నిట్లో, అంటే కొంతమంది ఏమంటారంటే బ్యాంకు ద్వారా డైరెక్ట్గా కట్టేయడానికి మా దగ్గర అస్తమానం ఉండవు కదమ్మా, అందుకని ఈరోజు 200 కట్ చేయండి అంటాం, మళ్ళీ నెలలో మాకు ఉండకపోవచ్చు అందులో, అలా అందుకని మేము ఏ నెలలో ఉంటే ఆ నెలలో ఇస్తామని ఒక్కొక్కసారి 1000 రూపాయలు ఇచ్చేస్తారు, తర్వాత 3 నెలలు ఇవ్వరు, తర్వాత మళ్ళీ ఇస్తారు, అలాగనమాట. అందుకని అలాంటి వాళ్ళందరూ నాకు కొంతమంది ఒక 20 మంది దాకా 15 మంది దాకా ఇవ్వడం జరుగుతోంది. నెల ఒక 10,000 8,000 పోగు చేసి మేము ఇస్తున్నాము. అందుకని అలా మీరందరిలో ఎవరైనా కూడా స్ఫూర్తి ఉండి ఇవ్వాలనుకుంటే మాకు ఇచ్చినప్పుడు మేము చక్కగా నోట్ చేసుకుని అది పంపించి మళ్ళీ మీకు ఆ రిసీటు పంపించడం జరుగుతుంది. అందుకని మనం ఎప్పుడూ కూడా విశ్వానికి ఎలా ఉపయోగపడగలము అంటే, మనం వీధులమ్మట తిరగాల, లేకపోతే ఇలాగే చేయాలా. ఒకప్పుడు వీధులమ్మట తిరగాల్సి వచ్చేది, ఇప్పుడు మనకి పిఎంసి ద్వారా అద్భుతంగా మనం ప్రచారం చేయగలుగుతున్నాం. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ రకంగా కూడా ప్రచారం చేసినట్టే అవుతుంది. అలాగే ధ్యాన జగత్తి పుస్తకం గురించి కూడా అందరం విన్నాం. ఇప్పుడు ఆ ధ్యాన జగత్తి పుస్తకం కూడా ప్రతి ఇంట ఉండాలి ఫ్రెండ్స్, ప్రతి ఇంట ఉండి తీరాలి. అది ఒక పత్రిజీ గారి మానసపుత్రిక అన్నారు చూసారా, అది సత్యం. ఆయనకి ఎంతో ఇష్టమైనది అది. ఆ బుక్కుని ప్రతి ఒక్కరు కూడా చక్కగా తెప్పించుకోవాల్సిందిగా కోరుతున్నాము. మరి ఇంత అద్భుతమైనటువంటి ఈ ఇంతమంది ధ్యానులతో విరాజిల్లుతున్న ఈ పుష్పవనంలో ఎంతో చక్కగా ఆనందంగా ఉంది నాకు. ఎందుకంటే నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇలా జరగాలి నేను జరుగుతున్నాయి, కానీ ఇంటింట ఒక్కొక్క పిరమిడ్ ధ్యాన మందిరం దగ్గర 4 వారాలు జరుగుతున్నాయి, పౌర్ణమి నాడు జరుగుతోంది, అలా జరుగుతున్నాయి. కానీ ఇలాగ ఒక ఆడిటోరియంలో బయట అందరినీ పిలిచి ఆడిటోరియంలో చేయాలి
అని నాకు ఎప్పటి నుంచో ఉంది. ఇలాగ మనం సంవత్సరానికి ఒకసారో 2 సార్లు ఆడిటోరియంలో చేసుకుందాం. డెఫినెట్గా మాస్టర్స్ని చక్కగా మంచి మాస్టర్స్ని పిలుచుకుందాం, కార్యక్రమాలు చేసుకుందాం. మనం అందరం చేయాల్సింది ఏంటంటే ఈరోజు వరలక్ష్మి చేసింది అని వదిలేకుండా మనందరం కూడా వరలక్ష్మి ఎలా చేసిందో అలా చేయాలి ఫ్రెండ్స్. మీరందరూ చేయగలరు, ప్రతి ఒక్కరిలో కూడా ఆ శక్తి ఉంది. అనగా నేను చేయలేనేమో, ఆవిడకేనేమో ఆ సొంతం ఆ శక్తి ఆవిడ చేసింది, ప్రతి ఒక్కరిలో ఉంది. ప్రతి ఒక్కరూ ఒకే పరమాత్మ నుంచి వచ్చిన వాళ్ళమే కదా, ఆ చైతన్యం నుంచి వచ్చిన వాళ్ళం అయినప్పుడు మనం ఎందుకు చేయలేము, మనం కూడా చేద్దాము అని మనం ఎప్పుడైతే కంకణం కట్టుకుని మొదలు పెడతామో మనందరం కూడా ఆ రకంగానే తయారవుతాం. ప్రతి ఒక్కరూ కూడా వరలక్ష్మి, దానిలక్ష్మి, ధనలక్ష్మి అలా తయారైపోవాలి. మనందరం లక్ష్ములుగా రాజుల పేర్లు పెట్టుకుంటాం, దేవుడి పేర్లు. కానీ ఆ దేవుళ్ళు దేవతలు ఏదైతే చేస్తారో ఈ విశ్వ కళ్యాణమే మన ధ్యేయము. అంతా బాగుండాలి, ప్రపంచమంతా బాగుండాలి, లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు అనేటువంటి దృష్టితో ఎప్పుడైతే ఉంటామో అంతా భాగ్యమే, అంతా ఆనందమే, అంతా సమృద్ధి. మేము ఆ ఆనందాన్ని పొందుతున్నాం 20 సంవత్సరాలుగా, ఎంతో ఆనందాన్ని పొందుతున్నాం. మేము ప్రతి నిమిషం ఆనంద డోలికల్లో తేలి ఆడుతున్నాం. ఒక్క నిమిషం ఖాళీగా ఉండమండి. మేము బయటికి మధ్య క్లాసులకి వేరే ఊళ్ళు వెళ్ళలేకపోతున్నాను, కానీ నేను ఇంట్లో ఉండి జూమ్ క్లాసులు నిర్వహిస్తూనే ఉన్నాం. అన్ని జూముల్లో క్లాసులు చెప్పడం, మన జూమ్ నిర్వహిస్తున్నాం. 1511 రోజుల నుంచి జూమ్ క్లాసులు నిర్వహిస్తున్నాం. ఎంతో గొప్ప మాస్టర్స్ని పిలిచి క్లాసులు పెట్టిస్తున్నాం. ఇవన్నీ జరుగుతున్నాయంటే మనం చెయ్యట్లేదు. ఇక్కడ వరలక్ష్మి చేయలేదు, ఇక్కడ ఎవరం చెయ్యము, సిద్ధపడతామంతే. నేను సిద్ధంగా ఉన్నాను మాస్టర్స్, నేను మీకు సరెండర్ అయిపోయాను, నన్ను ఉపయోగించుకోండి మాస్టర్స్ అని పూర్తిగా ఆత్మపూర్వకంగా అడిగి చూడండి. మీరు ఒక అడుగు ముందుకు వేయండి, 100 అడుగులు మాస్టర్స్ వేసి మీ ద్వారా చేయించుకుంటారు. ఒక చెస్ ఆడినప్పుడు కానీ ఏదైనా ఒక ఆట ఆడినప్పుడు ఆ గేమ్లో మనం ఉంటాము. ఆ చెస్ అవి ఉంటాయి అంతే. ఆ కాయిన్స్ మనం చేతులు కదుపుతున్నాయి, అవి కదలవు. అలాగే మనం కూడా కదలం. ఇక్కడ వాళ్ళు కదుపుకుంటారు, ఎలా కావాలో అలా వాళ్ళు కదుపుకుంటారు. మనం సిద్ధంగా ఉండడం ముఖ్యం. అందుకని అలా సిద్ధంగా ఉందామా? క్లాప్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరం కూడా. మరి మరోసారి మన గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, అమ్మ స్వర్ణమాల పత్రిజీకి అనంతకోటి ఆత్మ ప్రణామాలు సమర్పించుకుంటూ అనంతకోటి కృతజ్ఞతలు తెలియచేసుకుందాం. థ్యాంక్ యూ. నాకు రాఘవరావు సార్ వస్తే పత్రిజీ వచ్చినంత ఆనందంగా ఉంది. ఎందుకంటే తను వరలక్ష్మి అడిగిందనమాట, అమ్మ నేను మాస్టర్ని పిలవాలనుకుంటున్నాను, ఎవరిని అని అనుకుంటున్నాను అంటే రాఘవరావు సార్ని పద్మ మేడంని పిలిస్తే బాగుంటుందమ్మా అన్నాను నేను. అనగానే వెంటనే తను ఫోన్ చేయడం, సార్కి చెన్నకేశ్వరరావు సార్కి ఫోన్ చేయడం, వెంటనే ఓకే చేయడం, ఇదంతా కూడా మన అదృష్టం. ఎందుకంటే ఇలాంటి మాస్టర్స్ మనకి ఇలా అడుగు పెడితేనే చాలు, ఎంతో అద్భుతమైనటువంటి మాస్టర్స్. అందుకని ఆ మాస్టర్ గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ. ఉదయం 10 గంటల లోపల వచ్చిన వాళ్ళకి లక్కీ డ్రిప్స్ అని చెప్పి పెట్టిందండి వరలక్ష్మి. అందుకని ఈ 4 మాస్టర్స్ ఉదయం 10 గంటల లోపల వచ్చిన వాళ్ళే లక్కీ డిప్ తీస్తారు. తీసి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి పేర్లు చదవండి, వాళ్ళు వచ్చి గిఫ్ట్లు తీసుకుంటారు. మీ పేరా రాసే ఉంటారండి, మీ పేరు లేకుండా ఎలా ఉంటుంది? శివయ్య గారటండి. జీ హారిక, నాగలక్ష్మి గారు, హారిక, నమస్తే. షణ్ముఖ గారటండి. 4 వచ్చి మహేంద్ర షణ్ముఖ గారు. అవ్వా గ్రేట్. వాళ్ళ చేతి పైకి రండి అమ్మా, ఇచ్చేమ్మా. 4కి 4 ఇచ్చేస్తే 4కి ఇచ్చేస్తాను. గట్ట నాగలక్ష్మి గారు. మీ పేరమ్మా? హరిత గారట. ఒకసారి క్లాప్స్ కొట్టండి.
అమ్మో బాబు వచ్చాడు షణ్ముఖ. ఒకటే, ఇంకొకటి ఉందిగా, వెళ్ళు. చూసారా, చిన్న బాబు కూడా 10 గంటల లోపల వచ్చాడు. ఆ బాబుకి ఇంకొకసారి బిగ్ క్లాప్స్. నాగలక్ష్మి గారు. ఓకేనా. మళ్ళీ సాయంత్రం 4 గంటలకి చాలా ఉన్నాయండి, బోల్డ్ ఉన్నాయి. 4 గంటలకి అయితే మీ ఇష్టం. థ్యాంక్ యూ మాస్టర్స్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. తొందరగా భోజనం చేసేసి వచ్చి చక్కగా ధ్యానంలో కూర్చుందామండి. త్వరగా చక్కగా బోల్డ్ అనుభవాలు ఉన్నాయి, బోల్డ్ గిఫ్ట్లు ఉన్నాయి.